శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శనివారం రోజు 8 మిరియాలతో రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఇలా చేసి దిండి కింద మీరు పెట్టుకుని పడుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మీకు జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ధన ధాన్యాలకి కూడా ఎటువంటి లోటు అనేది రానే రాదు. అంతేకాదు, సిరి సంపదలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో బాగా సంపాదించాలి అన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా, జీవితంలో కష్టాల నుంచి బయటపడాలి అన్నా, కష్ట సుఖాలన్నీ కూడా అంటే తమ దాంపత్య జీవితంలో కలిసి పంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది దాంపత్య జీవితంలో అసలు ఆనందంగా ఉండలేరు. తమ దాంపత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక అంతేకాదు, తమ యొక్క దాంపత్య జీవితం అనేది ఎల్లవేళలా బాగుండాలంటే కనుక తమ యొక్క ఇంటిలో ఎలాంటి దుష్టశక్తులు లేకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ఉంటారు. మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఎన్నో రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటాం కదా. అంతేకాదు, జీవితంలో ఎదురయ్యే ఏ కష్టాల నుంచైనా సరే బయటపడాలన్నా కూడా, బాగా సంపాదించాలన్నా కూడా, ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభించాలని కూడా అనుకుంటూ ఉంటాము. అయితే కొంతమంది జీవితంలో మాత్రం ఎంత కష్టపడినా కూడా అవి మాత్రం దొరకవు. అంటే డబ్బు కూడా సంపాదించలేరు. కొంతమందికి డబ్బు ఉన్నా కీర్తి ప్రతిష్టలు ఉండవు. సమాజంలో నలుగురు మధ్య ఆనందంగా ఉంటే, నలుగురు మనల్ని గుర్తించి గౌరవిస్తే మనకు అదే అసలైన ఆనందం కలుగుతుంది. మరి మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం పొంది సిరి సంపదలు కలగాలి అంటే రేపు శనివారం రోజు రహస్యంగా రాత్రి పడుకునేటప్పుడు 8 నల్ల మిరియాలతో ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. గ్రహాల యొక్క స్థితిగతి అనేది అంతా కూడా బాగుంటుంది. గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి గ్రహాల అనుకూలత లేకే చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి శనివారం రోజు శనీశ్వరుడికి సంబంధించిన రోజు కాబట్టి, మనకి వెంకటేశ్వర కూడా ఇష్టమైన రోజు కాబట్టి, మనం ఈ యొక్క నల్ల మిరియాలతో ఈ పరిహారం చేస్తే శనీశ్వరుడి యొక్క శని బాధలు కూడా మనకు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మనకుండేటటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఈ మిరియాలనేవి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో మనము శనివారం రోజు చేస్తున్నాం కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా మనకి లభిస్తుంది. అయితే మిరియాలనేవి తీసుకోండి. వాటితో పాటుగా లవంగాలు, అలాగే దాల్చిన చెక్క మీద ఐ సింబల్ బొమ్మ అనేది వేసి మన చుట్టూ దిష్టి తీసుకున్నప్పుడు తప్పకుండా మనకు ఎలాంటి నరదృష్టి అయినా సరే పోయి మనం తప్పకుండా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఈ పరిహారం అనేది ముఖ్యంగా ఎవరైతే పని చేసేటప్పుడు అవ్వకుండా ఆటంకాలు ఏర్పడుతున్నాయో, లేదంటే ఈ రోజు కాదు రేపు అని చెప్పి వాయిదా పడుతూ చేయలేకపోతున్నారో, ఎంత తింటున్నా సరే శక్తి లేకుండా నీరసించిపోతున్నారో, అంటే ఏదో తెలియని మందబుద్ధిగా ఒకటే సోమరితనంగా ఉంటుందో, ఇలాంటివన్నీ కూడా దిష్టి దోషాల్లో వస్తాయన్నమాట. మనకు పని చేసే చోట అభివృద్ధి లేదు అంటే మనకి నరదృష్టి ఎక్కువగా ఉందని మనం అనుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మనకుండేటటువంటి దుష్టి దోషాలన్నీ కూడా, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మొత్తం తీసేయడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో, అంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం కానీ, లేదంటే అష్టమి తిథి, పంచమి తిథి, లేదంటే పౌర్ణమి, అమావాస్య తిథుల్లో కానీ చేసుకుంటే మనకి అమ్మవారు 10 రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తారనమాట. ఏ రోజైనా సరే చేసుకున్న మంచి ఫలితాన్ని పొందుతారు. మనం కష్టపడి పని చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మనకు ఉండేటటువంటి దిష్టి అనేది పోతుంది. మనం చేసే పనుల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది.
పెరుగుతుంది. దానివల్ల మంచి లాభాన్ని ఉండి ఆర్థికంగా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎదుర్కోమన్నమాట. ఇంకా ఇంకా నియమ నిబంధనల విషయానికి వస్తే దీనికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, అక్క మేము నాన్ వెజ్ తిన్నాము, ఈ పరిహారం చేసుకోవచ్చా అని. తప్పకుండా చేసుకోవచ్చండి. ఇది అమ్మవారికి సంబంధించిన మంత్రాలకు సంబంధించింది కాదు కాబట్టి, కేవలం పరిహారం విషయమే కాబట్టి ఈ పరిహారము మీరు నాన్ వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు నాన్ వెజ్ తినేసి రాత్రి పడుకుంటారు కదా, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురికి కూడా ఎవరు ఏ పని చేసినా కలిసి రావట్లేదన్నా కూడా ఆ నలుగురు కూడా సెపరేట్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది రాత్రి పడుకునే ముందు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పరిహారం కావాల్సింది 8 మిరియాలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క. ఈ 3 వస్తువులు తీసుకొని ఒక చిన్న పొట్లంలాగా, అంటే ఒక పేపర్లో ఒక వైట్ పేపర్ని తీసుకొని అందులో వేసి ఒక చిన్న పొట్లంలాగా కట్టుకోవాలన్నమాట. అలా కట్టుకున్న తర్వాత మీ తల చుట్టూ కూడా 9 సార్లు దిష్టి తీసుకోవాలన్నమాట. అంటే అలా దిష్టి తీసుకునేటప్పుడు మాకు ఎవరి దిష్టి కూడా ఉండకూడదమ్మా, మేము చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధిని కలిగించి తల్లి అని మీ మనసులో అమ్మవారిని తలుచుకొని మీ తల చుట్టూ కూడా 9 సార్లు సవ్య దిశలో, 9 సార్లు అపసవ్య దిశలో తిప్పుకుంటూ ఆ పేపర్లో మూట కట్టినటువంటి వస్తువులని మనం రాత్రి పడుకునే ముందు మన తలగడ కింద పెట్టుకోవాలన్నమాట. అలా రాత్రంతా మనం నిద్రించిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ మూటను తీసి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరైనా తొక్కని ప్రదేశంలో కానీ వేసేయాలన్నమాట. అలా వేసేసిన తర్వాత మన కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. ఇలా మనం రాత్రి పడుకునే ముందు తలగడి కింద పట్టుకుని ఈ 3 వస్తువులు పెట్టుకుని పడుకొని ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. దుష్ట శక్తుల ప్రభావం అనేది మీ దరికి చేరనే చేరదు. ఇలా మీరు నెలకి అంటే 15 రోజులకు ఒకసారి అష్టమి తిథైనా, పంచమి తిథైనా, అమావాస్య రోజైనా, లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం రోజైనా సరే నెలకి అంటే 15 రోజులకు ఒకసారి ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి దిష్టి దోషాలు కూడా ఉండవన్నమాట. మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు 8 మిరియాలతో ఈ పరిహారం చేస్తే మీకుండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేస్తున్న పనిలో మంచి లాభం వచ్చి మీరు ఆరోగ్యకరంగా చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట. ఎలాంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు 8 మిరియాలతో ఈ పరిహారం చేసుకొని మీకుండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోగొట్టుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.